ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా నిజమైన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపంలోను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం ప్రార్థిస్తాను. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే, మీరు ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం, కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 20వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడను. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, తన్ను ప్రేమించే వారినందరినీ ఆయన కాపాడుతాడంట. అవును, దేవుడు మనము సాధారణంగా ఆలోచించినట్లయితే, మనం ఎవరినైతే ఇష్టపడతామో, ఎవరైతే మనము ఎక్కువ ప్రేమిస్తామో వారిని వాళ్ళు సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని మనం కోరుకోవడంలో సహజంగా. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని, తన్ను ప్రేమించే వారినందరినీ కాపాడుతాడంట. అవును, ఆయన మనల్ని ఎట్లాగో సామాన్యంగా ప్రేమిస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుణ్ణి ప్రేమించే వారిని కాపాడుతాడంట. అవును, ఇప్పుడు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ మనుషులేమో సాతాను యొక్క క్రియల్ని ప్రేమిస్తున్నారు. అనగా సాతాన్ని ప్రేమిస్తున్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు అనుకోండి. వాళ్ళు దేవుని ప్రేమలో ఉండలేరు. దేవుని యొక్క ఆత్మ వాళ్ళతో ఉండదు కనుక వాళ్ళు కాపాడబడ్డం, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడబడ్డం అనేది అసాధ్యమైనది. ఎందుకంటే వాళ్ళు పడిపోతారు, కృంగిపోతారు. ఎందుకంటే సాతాను యొక్క ఆధీనంలో ఉంటారు కనుక దేవుడు వాళ్ళని కాపాడలేడు. కానీ ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని అందరినీ కాపాడతాడంట. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? మనుషులను ఎక్కువ ప్రేమిస్తున్నావా? లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? లోకానుసారమైన విషయాలను, శరీరానుసారమైన విషయాలను నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటనగా, తన్ను ప్రేమించే వారినందరినీ ఆయన కాపాడుతాడంట. ప్రతి సమయమందు ఆయన నిన్ను కాపాడే దేవుడిగా ఉన్నాడు. నువ్వు నిజంగా ఆయన ప్రేమించే వ్యక్తివైతే, నిజంగా నువ్వు ప్రేమించే వ్యక్తివైతే నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అన్నట్టు దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేవుని చెప్తాడు, బైబిల్ గ్రంథంలో ఉంటుంది, ఎవరైతే నా ఆజ్ఞల్ని గైకొంటారో వాళ్ళే నన్ను ప్రేమించేవారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీరు దేవుని ప్రేమిస్తున్నారు అన్నదానికి నిదర్శనం ఏంటంటే, మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను గైకొని వారుగా ఉంటారు. ఈరోజు నువ్వు అట్టి జీవితము, అట్టి ఆత్మీయ జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి సమయమందు నువ్వు ఆయన మీద శ్రద్ధ ఉంచుతూ ఆయన యందు భయభక్తులు కలిగి ప్రేమ కలిగి నువ్వు ఉన్నట్లయితే, దేవుడు నిన్ను ప్రతి సమయంలో కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. తన దూతలను నీకు కావలిగా ఉంచుతాడు. నిన్ను బట్టి అనేక మందిని కూడా ఆయన నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? లేదంటే లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? సాతాను యొక్క క్రియల్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? సాతాను యొక్క ఆధీనంలో వెళ్ళిపోయావా? దేవుడి ఈరోజు అయితే మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనను ప్రేమించే వ్యక్తివైతే, ఆయన ప్రేమించు వారందరినీ ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా ఆయన ప్రేమించే వ్యక్తివైతే నిన్ను ఆయన ప్రేమిస్తాడు, నిన్ను ఆయన కాపాడుతాడు. ఎలా అయితే మనము ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు అతని క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని ఎలా కోరుకుంటామో, అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఎలా కోరుకుంటామో, దేవుడు కూడా అంతే. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ మనము ప్రేమిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. మనము ఆయన ఆజ్ఞల్ని గైకొంటున్నామా లేదా, ఆయనకి ఇష్టంగా నడుచుకుంటున్నామా లేదా, ఆయనకి ప్రియముగా నడుచుకుంటున్నామా లేదా అని మనము పరిశీలించుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒకవేళ అటువంటి ఆత్మీయ పరిపక్వత, అటువంటి ప్రేమ ఆప్యాయత, అటువంటి ప్రేమ విశ్వాసము, అటువంటి ఆజ్ఞలు గైకొని భయభక్తులు కలిగిన తత్వము నీలో ఉన్నట్లయితే, దేవుడు నిన్ను బట్టి అందరినీ కాపాడేవాడుగా ఉన్నాడు. నిన్ను ప్రతిదీ క్షేమాభివృద్ధి కలుగజేయవాడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతరానికి వేలాది స్తోత్రములు. ఆ బిడ్డలతో సూటిగా మాట్లాడిన రీతిని బట్టి వందనములు. అవునయ్యా, నిన్ను ప్రేమించే వారినందరినీ మీరు కాపాడేవాడిగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా అయ్యా, చిన్న పెద్ద పేద ధనిక ఎవరిని కాదు అయ్యా, అన్ని వర్గాల వారిని
ఎవరైతే నిన్ను నిజముగా ప్రేమిస్తున్నారో, ఎవరైతే నీ పట్ల నిజంగా భయభక్తులు కలిగి జీవిస్తున్నారో, ఎవరైతే నీ ఆజ్ఞలు గైకొనేవారుగా, నీకు విధేయత కలిగి నీకు ఇష్టలుగా ప్రేమగా జీవిస్తున్నారో అయా వాళ్ళని మీరు ప్రతి సమయంలో కాపాడువాడుగా ఉన్నారని చేసిన వాగ్దానాన్ని బట్టి వందనం. బిడ్డలు కూడా నీకు ప్రియులుగా, నీకు ఇష్టమైన బిడ్డలుగా, నిన్ను ప్రేమించేవారుగా, నీ ఆజ్ఞల్ని గాయకునేవారుగా అయా ఉండడానికి కృపను చూపించండి. అయా ఇప్పటి వరకు బిడ్డలు తొలగిపోయి ఉన్నారేమో, ఇక మీదట ఆయా బిడ్డలు నీ భయభక్తులు కలిగి నీ ఆజ్ఞల్ని గాయకుంటూ నేను నిజంగా ప్రేమించు, నీకు ప్రియులుగా మారడానికి కృపను చూపించి నామని మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్.